చర్చిలో కూర్చుకొని పాటలు కూర్చు అలాంటి వాళ్ళని చూసుకుంటూ నిరుత్సాహం చెందిపోతున్నారంట. ప్రభువా మందిరం అంతా ప్రజలు నింపుతానన్నావు కదా, ఏంటయ్యా పాటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, నిలబడి వాక్యం చెప్పన్నాను. ప్రభు నిలబడి మాటలు యేసయ్య మాటలు ప్రకటిస్తుంటే ఒక పెళ్ళికి వెళ్ళవలసిన వాళ్ళు బస్సు వచ్చి చక్కగా ఆ చర్చి ముందు ఆగిపోయిందంట. రిపేర్ అయిపోయింది. ఇక్కడ యేసయ్య మాటలు వినబడుతున్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మాటలు వినబడుతున్నాయో ఇక్కడ చర్చి ఉంది, కుసేపేళ్ళు కూర్చొని ఆయన మాటలు ఏందని వచ్చారంట. ఆ ప్రసంగంతో వాళ్ళందరూ పట్టబడ్డారు. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి మన మనస్సును దేవుని వైపు త్రిప్పగలగాలి. లోకం వైపు చూస్తున్నప్పుడు మన మనస్సును కట్టుకోగలగాలి. ఆ రోజే దేవుడు నీ ఎడల గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, కొద్దిమంది ప్రజలను విస్తారమైన జనంగా మార్చగలిగిన దేవుడు ఆయన. వారిలో ఒంటరైన 10,000 కొలదిగా మార్చగలిగిన సర్వాధికారి కలిగిన దేవుడు ఆయన. ఆ విశ్వాసాన్ని మనం